హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను ఆవిరి కుడుము చేస్తున్నాను. పొట్టు మినప్పప్పు నానబెట్టుకుంటున్నాను. నేను ఈ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఇవి రాత్రంతా నానబెట్టాలి ఫ్రెండ్స్. దీంట్లో హాఫ్ గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువే. 2 కూడా నానబెట్టేస్తాం. నైట్ మొత్తం నానిద్దాం. ఇప్పుడు నానిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే ఇవి ఇలాగ అనుకోవాలి. పొట్టు మొత్తం పైకి వచ్చేసిద్ది. బాగా పిసికేసి ఇలాగ పైకి ఇలాగ అనుకుంటే పొట్టు మొత్తం ఈజీగా తీసేయవచ్చు. చాలా ఈజీగా సింపుల్ ట్రిక్ ఇది. చేత్తో అలా అలా అనుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పొట్టు మొత్తం వచ్చేసిద్ది నీట్గా. 2-3 నీళ్ళతో కడుక్కుంటే బాగా నీట్గా ఇలాగా పొట్టు మొత్తం వచ్చేసిద్ది పైకి. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా పొట్టు మొత్తం అయిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు పిండి వేసేసుకుందాం. దీంట్లోనే ఉప్పు కూడా కలుపుకొని వేసేసాను, మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక గిన్నెకి క్లాత్ కట్టి ఇలాగా కింద వాటర్ వేసాను. క్లాత్ కట్టి దీని మీద పిండి వేసుకుందాం. ఇవి పాతకాలం నాటి వంట ఫ్రెండ్స్. వారంలో ఒక్కసారైనా చేసుకుంటూ ఉండండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ వంట చూపిస్తున్నాను. అందరూ బాగా తినండి, హెల్త్గా ఉండండి. ఇలాగ మూత పెట్టేద్దాం 15 నిమిషాలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఇలాగ మూత పెట్టేశాను. లేట్ అయిద్దని చెప్పి ఇంకో ఆవిరి కుడుముది కూడా ఉంది నా దగ్గర గిన్నె. లేని వాళ్ళు అలాగా క్లాత్ కట్టేసుకొని పెట్టేసుకోండి. నేను 2 మీద పెడుతున్నాను. కొంచెం తొందరగా స్కూళ్ళకి వెళ్ళాలి కదా పిల్లలు, అందుకని నేను 2 మీద పెట్టేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిపోయింది. 2 మీద ఉడికిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. 2 కూడా ఉడికిపోయినాయి. తీసేసుకుందాం. మొత్తం బాగా నీట్గా వచ్చేసిద్ది. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసిద్ది. క్లాత్ మీద నుంచి తీసేసుకొని హాట్ బాక్స్లో వేసేసుకుంటున్నాను. మా పిల్లలు ఇంకా లగవలేదు ఫ్రెండ్స్. హాట్ బాక్స్లో వేసి పెడితే వేడివేడిగా ఉండిద్ది కదా. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు కూడా మొత్తం 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మొత్తం కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొంచెం దోరగా వేగితే చాలు, అంత ఎర్రగా మాడాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలాగ లైట్గా వస్తే చాలు. ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని పల్లి శనగిత్తనాలు వేసుకున్నాను. కొబ్బరి కూడా వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చట్నీ అయిపోయింది. దీంట్లోకి తాలింపు వేసుకుందాము. ఇందాక వేసేసి పెట్టాను నేను రెడీగా. తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసాను.
చాలా ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుము చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చూసి చెప్దాం ఫ్రెండ్స్. చట్నీ వేసుకొని తింటే ఉండిద్ది, వా ఎమ్మీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూడండి, ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చట్నీ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.